మీడియా మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కార్యదర్శిగా నియమించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 2 రోజుల క్రితమే ఆయన కలుసుకోవడం జరిగింది. గట్టిగా దీంట్లోనే నన్ను నూజివీడు నియోజకవర్గానికి పరిశీలకుడుగా కూడా నియమించడం జరిగింది. అందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన్ని కలవడం జరిగింది. ఆ నేపథ్యంలో మన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాన్ భరతరామ్ గారిని కలిసి వెళ్ళినటువంటి ఆయనే తీసుకుని జరిగింది. ఆయన పరిచయం చేయటం అంటే ఆల్మోస్ట్ చెప్పగానే అన్న బాగున్నారని అడగడం ఇవన్నీ జరుగుతుంది. ఇక్కడ మొన్న జరిగినటువంటి కల్తీ పాలు ఘటనలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా ఆయనతో చెప్పడం జరిగింది. ప్రభుత్వం చేసినటువంటి తీరుని ఆయన కూడా గరికిస్తూ మరి చెప్పడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ప్రధాన కారణం ఆయనకి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మార్గాన్ భరతరామ గారికి నన్ను నియమించినందుకు, అలాగే నాకు నూజివీడు నియోజకవర్గానికి పరిశీలనగా వేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఒకటి 2 అంశాలు ఉన్నాయి. ప్రస్తుత అంశం రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. అయ్యా ఎమ్మెల్యే గారు మార్గాని భరతరామ్ గారిని పట్టుకుని మీరు ఆ సంబోధన బాగోలేదు. ఫస్ట్ గౌరవ శాసనసభ్యుల హోదాలో ఉండి సిగ్గు లేదా అని అడగడం, ఇంకా మరీ దారుణంగా చెప్పాల్సి వస్తే ఆ మాత్రం బుద్ధి లేదా, ఈ పదప్రయోగం రాజమండ్రికి మంచిది కాదని కూడా మీతో చెప్పడం కూడా జరిగింది. కానీ ప్రస్తుతం మీరు మరీ అదే విషయాన్ని మళ్ళీ మాట్లాడుతుంది. ఎవరో అమర్నాథ్ పొరవాడు చనిపోయాడని గత 3 సంవత్సరాల క్రితం అది వైఎస్ఆర్సీపీ వాళ్ళే చేశారని ప్రతిదీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఆపాదిస్తూ ప్రతిదీ మరి ఆ రోజున జరిగిన వెంటనే ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఆ ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎక్స్‌గ్రేషియల్గా. ఇవన్నీ చేస్తూ ఉన్నటువంటి సందర్భం ఇవాళ ఈ కల్తీ పాల ఘటనలో ఇంకా ఆయన ఇంకా చాలా మాట్లాడారు ఎమ్మెల్యే గారు. కల్తీ పాల ఘటనలో మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు రాలేదండి, ఎందుకు పరామర్శించలేదు? అలాగే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని అన్నింటిని కూడా చూసుకుంటే మరి ఇవన్నీ కూడా అంత మీరు మాట్లాడే తీరి కానీ వ్యవహారం కానీ అస్సలు బాగోలేదు. ఈ పద్ధతి మార్చుకోమని ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు మార్చుకోవటం లేదు. ఎనీహౌ ఏమైనప్పటికీ కూడా రాజమండ్రి రాజకీయ పరిస్థితిని ఇవాళ మీరు ఎంతగా ఇచ్చేస్తున్నారంటే దానికి చాలా దారుణంగా మీరు మాట్లాడే తీరి వ్యవహారం బాగోలేదని చెప్పి చాలా స్పష్టంగా మేము చెప్తున్నాం. నిన్న మొన్న జరిగినటువంటి ఘటనలో కూడా ఆయన వారి ఇంటికి ఒక 50 మంది పోలీసులు వచ్చేసారని, ఆ పోలీసులు వచ్చి ఇంటి మీదకి వచ్చి ఇంటి లోపలికి వచ్చి మా 12 ఏళ్ల అబ్బాయిని మరి దారుణంగా భయపెట్టారని మరి చెప్పడం జరిగింది. అదే దీంట్లో మాట్లాడుతూ మరి మీ ఇంటికి వచ్చేసి పోలీసు వాళ్ళు వచ్చేసారని మరి అంత ఇదిగా మరి మాట్లాడుతున్నావు, ఏడ్ చేస్తున్నావు అని చెప్పి మాట్లాడటం ఎంతవరకు సమంజసం? అసలు ఈ కేసుకి ఆ కేసుకి ఏ సంబంధం ఉంది? ఆ రోజున జరిగినటువంటి ఘటన 50 మంది పోలీసులు వచ్చినటువంటి ఘటన ఏమిటి అంటే ఆ రోజు మీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి కేసు. ఆ కేసు మీద మీ ఇంటికి రావటం, ఇంట్లో వాళ్ళని అడగటం, మీరు లేకపోతే ఆ పిల్లవాడిని అడగడం జరిగిందే తప్ప ఆ పిల్లవాడిని ఏమి భయభ్రాంతులు చేసేటువంటి పరిస్థితి అయితే చేయలే. ఈ వ్యవహారాన్ని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన మీద నిన్న కాక మొన్న రాష్ట్రం అంతా కూడా 175 నియోజకవర్గాల్లో
ఏదైతే వెన్నుపోటుకి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తున్నారో ఒకే ఒక్క నియోజకవర్గం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, అది ఓకే. కానీ ఇక్కడ రాజమండ్రిలో ఏ పరిస్థితులు ఉన్నాయని ఇవాళ రాజమండ్రిలో ఉన్నటువంటి మొత్తం 4 డిఎస్పీలని 4 సిఐని కోటగుమ్మం దగ్గర పంపించేసి రాగానే మార్గాని భరతరామ్ గారిని మీద పడి రక్కేయటం ఎంతవరకు సమంజసం? ఇది మీది కాదా? మీరు చేసింది కాదా? మీ వ్యవహార శైలి ఇలాగే ఉంది, ఎక్కడ మార్చుకోలా. ఇప్పటికైనా మార్చుకుని మీరు సరిగ్గా వెళితే సరే, లేకపోతే ప్రతి కార్యకర్త ఇవాళ కంకణం కట్టుకున్నాడు. ఆ రోజు మీరు ముందు రోజున ఆయన ఇంట్లో అరెస్ట్ చేయడం జరిగింది, కానీ అంతకు 10 రెట్టింపులు జనం మరి కోటగుమ్మం దగ్గర నుంచి డీలక్స్ సెంటర్ వరకు కూడా ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నం చేస్తే మీరు కనీసం 100 అడుగులకు దూరం కూడా నడవకుండా పోలీసులను పట్టుకుని తోపు దోసుకుంటూ మరీ దారుణమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది తమరు కాదా ఎమ్మెల్యే గారు అని అడుగుతున్నాం. దీనికి జవాబు చెప్పగలరా? చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఒక మాజీ పార్లమెంటు సభ్యుల్ని బుద్ధి లేదా, సిగ్గు లేదా? ఈ పదప్రయోగం ఎందుకు? ఏమైందని ఇవాళ మీరు అంత గట్టిగా అడుగుతున్నారు? మీ మీద ఉన్నటువంటి కేసు దృష్ట్యా ఆ రోజు వచ్చినటువంటి పరిస్థితి వేరు, ఇవాళ ఈయన మీదకు ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఇవాళ ఆ రోజున జరిగినటువంటి ఏదైతే కేసు ఉందో ఆ కేసు మీద ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన వెళ్ళటం, బెయిల్ మీద తండ్రి కొడుకులు ఇద్దరు బెయిల్ మీద రావడం అన్నీ జరిగినాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఆయన్ని కూడా ఆయన మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా సిబిసిఐడి ద్వారా కేసులు మాఫీ చేసుకోవడం జరిగింది. మరి రాజమండ్రి శాసనసభ్యులు వారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, ఆదిరెడ్డి అప్పారావు గారి మీద ఉన్నటువంటి కేసులు ఇవాళ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఎందుకు తీయించుకోలేకపోయారు? దాంట్లో వాస్తవం ఉంది కాబట్టి ఇవాళ మీరు తీయించుకోలేకపోతున్నారు. దాంట్లో ఉన్నది కాబట్టి, తప్పు ఉన్నదని రుజువైందో కాబట్టి ఇవాళ మీ ప్రభుత్వం చేతుల్లో ఉన్నప్పటికీ కూడా మీరు కేసులు తీసుకోలేకపోతున్నారు. తీయించుకోవచ్చు కదా, ఎందుకు తీయించుకోలేకపోతున్నారు? ఇది సరైనది కాదండి. దీని మీద ఏమైనా ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయని మీరే చెప్పారు. ఇవాళ మీరు చేస్తున్న పనుల వల్ల మీ ఓడలు బళ్ళు అయిపోతాం, మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. మళ్ళీ ఇదే పరిస్థితిని మేము కొనసాగించడానికి సిద్ధంగా లేము. కానీ వాస్తవాలు మాట్లాడుకోవాలి. రాజమండ్రి ప్రజలు ప్రతిదీ నమ్ముతారు, ప్రతిదీ చాలా క్షుణ్ణంగా పరిశీలించేటువంటి గుణం రాజమండ్రి ప్రజలకు ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మాట్లాడే తీరు కానీ, మీ వ్యవహార పట్ల శైలి కానీ మార్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా వైసీపీ వైసీపీ వైసీపీ. రాజమండ్రిలో ఎవరో ఇద్దరు కొట్టుకుంటే అదో వైసీపీకి ఉండాలి, ఆడెవరో కొట్టుకుంటే వైసీపీకి ఉండాలి. ఇవాటి వరకు తేలినటువంటి దాంట్లో మీకు ఎంతమంది కేసులు కడుతున్నారు, వీళ్ళకెన్ని కేసులు కడుతున్నారు? ఓపెన్ షీట్ తీయండి. ప్రతి ఒక్కరి మీద వాళ్ళు రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి కూడా మీరు కంకణం కట్టుకుని ఖచ్చితంగా ఎస్పీ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ రాజమండ్రిలో ఉన్నటువంటి కార్యకర్తలను భయభ్రాంతులు చేస్తున్నారు. వాస్తవమా కాదా? దయచేసి ఎమ్మెల్యే గారు ఎక్కడైనా మీరు సరి చేసుకోవాలని చెప్పేసి మేము సూచన చేస్తున్నాం. యాజ్ ఏ సీనియర్ సభ్యులుగా కూడా మేము చెప్తున్నాం. ఇంకొక అంశం, ఇవాళ కంబాల చెరువు మీద అమీర్ గారు మాట్లాడమని చెప్తున్నాను.